హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశారు, దట్ టు ఇన్ హైదరాబాద్. అది సన్ రైజర్స్ హైదరాబాద్. అంటే బేసిక్లీ హైదరాబాద్ అంటేనే ఎక్కువ మంది ఫ్యాన్స్ సన్ రైజర్స్ వాళ్ళు వస్తుంటారు. కానీ అక్కడ కూడా రోహిత్ శర్మకి ఆయన ఎంట్రీ అప్పుడు కానీ అసలు ఆయన ఒక చెయ్యి ఎత్తుతున్న గ్రౌండ్లో హ్యూజ్ లెవెల్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా అంటే క్రేజీగా అనిపించింది. ముంబై ఇండియన్స్ గెలవడం కూడా జరిగింది. దానికి తోడు ఇప్పటి వరకు ఐపీఎల్ టీంలు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళు గెలిచినప్పుడల్లా పెద్ది తాలూకు ఒక వీడియో కానీ, పెద్ది తాలూకు ఒక బ్యాట్ తో కొట్టుతున్నటువంటి ఒక పిక్చర్ కానీ వేసుకొని వాళ్ళ ఎలివేషన్ తో అలా పెద్ది తాలూకు ఎలివేషన్ అలా వాడుకున్నారు. సో పెద్ది క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొదటిగా ఢిల్లీ క్యాపిటల్స్ వాడుకుంది, దాంతో పంజాబ్ నేషనల్ వాళ్ళు వాడుకున్నారు, కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు వాడుకున్నారు, దాని తర్వాత ఇంకొక టీం వాడుకుంది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ముంబై ఇండియన్స్ వాళ్ళు వాడుకోవడం జరిగింది. నిన్న విన్ అయినటువంటి ఆ జోష్ లో పెద్ద 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 విన్ అని చెప్పేసి వాళ్ళు పెద్ది తాలూకు బ్యాట్ పట్టుకుని కొడుతున్నటువంటి రామ్ చరణ్ గారి షాట్ ను పెట్టడంతో ముంబై ఇండియన్స్ అభిమానులు, ముంబై ఇండియన్స్ రామ్ చరణ్ అభిమానులందరికీ కూడా పండగే. నేను కూడా ముంబై ఇండియన్స్ ఫ్యాన్ కాబట్టి నాకు చాలా ఆనందం అనిపించింది నిన్న వాళ్ళు వేయడం. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను. సో దాంతో పాటే మన తలుపు తీసినప్పుడు గాలితో పాటే దుమ్ము కూడా వస్తుంది భయ్య. చాలా మంది పని పాట లేక ఖాళీగా ఉండే ఈ ఏడుస్తారు కదా, ఈ ఏడుపు నా కొడుకులు, ఈ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు పెద్ది తాలూకు పోస్టర్ ఎవరైతే అయితే వేశారో వాళ్ళందరూ ఓడిపోయారు, నెక్స్ట్ ముంబై ఇండియన్స్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది అది ఇది అని చెప్పేసి. మరి ఇప్పటి వరకు ఓడిపోయిన ప్రతి టీం కూడా పెద్ది తాలూకు గ్లిమ్స్ ను వాడలేదుగా. ఆ ఫస్ట్ షాట్ తాలూకు పిక్చర్ కానీ, ఆ పోజ్ కానీ, అయితే ఒక చిన్న వీడియో కానీ వేయటం, ఒక గిఫ్ట్ కానీ వేయడం జరగలేదే. మరి వాళ్ళందరూ ఎలా ఓడిపోయారు? లాజిక్ లెస్ గా ఏడవడం, లాజికల్ గా ఏడవండి. ఏం ఏడ్చినా లాజికల్ గా ఏడవండి. మీరు ఏడుస్తున్నారు అంటేనే మేము ఎదుగుతున్నాం అని అర్థం. సో మీరు ఏడుస్తున్నారు అని అంటే మాకు వినటానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాగే ఏడవండి. పెద్దిగాడి మ్యాని ఇప్పటికప్పుడు ఆగేది కాదు. ఖచ్చితంగా ఈ ఐపీఎల్ లో ఎవరు గెలిచినా వాళ్ళు ఖచ్చితంగా పెద్ది యొక్క ఆ షాట్ ని ఖచ్చితంగా వాడుకుంటారు. ఆ మూమెంట్ లో, ఆ మ్యాచ్ లో ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ లో అయితే ఆ రెండు టీమ్స్ వెళ్తాయో తెలియదు కానీ ఆ రెండు టీమ్స్ మాత్రం ఖచ్చితంగా పెద్ది తాలూకు హైప్ ని వాడుకుంటుంది. సో రామ్ చరణ్ టైం స్టార్ట్ అయిపోయింది. బుచ్చిబాబు గారు కరెక్ట్ టైంలో ఈ గ్లిమ్స్ ని దింపడం, దానికి తోడు వైల్డ్ ఫైర్ లో ఎవ్వరు గెలిచినా, ఎవ్వరికి ఏం జోష్ వచ్చినా ఈ పెద్ది తాలూకు గ్లిమ్స్ ని వాడుకుంటున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు, ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. సో ఎవ్వరు ఎంత ఏడ్చినా మేము ఈసారి ఎదగడాన్ని మీరు ఆపలేరు, అదైతే మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. కొంతమంది నక్కగాళ్ళు ఎక్కువగా ఏడుస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే మీరందరూ తెలిసిందే కదా, ప్రత్యేకంగా మనం డిఫైన్ చేయాల్సిన అవసరం. కొంతమంది, ఎక్కువ మంది కాదు, కొంతమంది. సో ఎవ్వరు ఎంత ఏడ్చినా, ఎన్నిసార్లు ఏడ్చినా రేపు సంవత్సరం 2026 మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఒక హిస్టరీ కానుంది. జస్ట్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ కంటెంట్ ఫ్రమ్ పెద్ది. సో ఇది ఇవాళ కంటెంట్. సో ఐపీఎల్ ఫైనల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.